ఏపీ జలదోపిడితో రిజర్వాయర్లు ఖాళీ అవుతున్నాయి. 25 రోజులుగా రోజుకు 2 టీఎంసీల నీటిని ఏపీ తరలించకపోతున్నా రేవంత్ సర్కారు చోద్యం చూస్తోంది. ఇప్పటికే 646 టీఎంసీల నీటిని ఏపీ అక్రమంగా మళ్లించుకుంది. వేసవికి ముందే ప్రాజెక్టులు ఖాళీ అవుతున్నాయి. యథేచ్ఛగా కృష్ణా జలాలు తరలుతున్నా కన్నెత్తి చూడని రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. ప్రభుత్వం మౌనంతో తెలంగాణ రైతులకు అన్యాయం జరుగుతుందన్నారు. తాగునీటికి అల్లాడే పరిస్థితి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. కృష్ణా బోర్డుకు చెప్పినా పట్టించుకోదు. ఏపీ సర్కార్ మాత్రం యథేచ్ఛగా అందిన కాడికి వాటాకు మించి కృష్ణా జలాలను తరలించుకుపోతూనే ఉంది. ఉమ్మడి ప్రాజెక్టుల నుంచి 646 టీఎంసీల నీటిని ఏపీ మళ్లించుకుపోయింది. ఉమ్మడి ప్రాజెక్టుల నుంచి జలాలను ఏపీ మళ్లించుకుపోతున్న ఫలితంగా శ్రీశైలం, నాగార్జున సాగర్ రిజర్వాయర్లలో నీటి నిల్వలు అడుగంటుతున్నాయి. ఇదే పరిస్థితి కొనసాగితే మండ వేసవికి ముందే ప్రాజెక్టులు ఖాళీ అయి తెలంగాణకు తీరని నష్టం వాటిల్లనుంది. కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు సైతం ఏపీని నిలువరించకుండా మీనమేషాలు లెక్కిస్తోంది. ఈ ఏడాది ఇప్పటి వరకు త్రిసభ్య కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేయనేలేదు. ఇంతటి విపత్కర పరిస్థితి నెలకొన్న తెలంగాణ సర్కార్ మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది. సామర్థ్యం మేరకు సైతం నీటిని వినియోగించకుండా చేష్టలుడిగి చూస్తోంది. బోర్డును నిలదీయకుండా ఏపీని నిలువరించకుండా చేతులెత్తేసింది. కృష్ణా నది జలాల్లో ఏపీ తాత్కాలిక కోట 512 టీఎంసీలు. కానీ ఇప్పటికే 646 టీఎంసీలను మళ్లించుకుపోయింది. జనవరి 21వ తేదీ వరకు 590 టీఎంసీలను తరలించుకుపోగా గత 25 రోజుల్లోనే 60 టీఎంసీలను మళ్లించుకుపోయిందంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఒక్క పోతిరెడ్డిపాడు ద్వారానే 8 నెలల్లో 240 టీఎంసీలకు పైగా పెన్నా బేసిన్ కు తరలించింది. పెన్నా బేసిన్ లో దాదాపు 350 టీఎంసీలను ఇప్పటికే నిల్వ చేసింది. ఏపీ మళ్లిస్తున్న జలాలకు సంబంధించిన లెక్కలను కూడా ఖచ్చితంగా వెల్లడించని దుస్థితి నెలకొంది. శ్రీశైలంలో ప్రస్తుతం 82 టీఎంసీల నీరు మాత్రమే ఉంది. ఇందులో డెడ్ స్టోరేజ్ కింద 54 టీఎంసీలను తీసేస్తే ఇక అందుబాటులో ఉన్నవి 28 టీఎంసీలే. రిజర్వాయర్ పై ఆధారపడి ఉమ్మడి మహబూబ్ నగర్ తో పాటు మొత్తంగా 7 జిల్లాలకు సాగునీరు అందించాల్సి ఉంది. యాసంగి తాగునీటి అవసరాలను కూడా తీర్చాల్సి ఉంది. నాగార్జున సాగర్ లోను ప్రస్తుతం 180 టీఎంసీలు ఉన్నాయి. ఇందులో డెడ్ స్టోరేజ్ కింద 131 టీఎంసీలు మినహాయిస్తే అందుబాటులో నిండా 50 టీఎంసీలు కూడా లేవు. మరోవైపు సాగర్ ఎడమ కాల్వ కింద 6.5 లక్షల ఆయకట్టుతో పాటు హైదరాబాద్ సహా ఇతర జిల్లాల తాగునీటి అవసరాలు తీర్చాల్సి ఉంది. సాగర్ కుడి కాల్వ నుంచి ఏపీ గత 3 నెలలుగా నికరంగా రోజుకు 10,000 క్యూసెక్కులను నిరంతరాయంగా తరలించిపోతుంది. ఏపీకి అడ్డు అదుపు లేకుండా రిజర్వాయర్ల నుంచి అనుమతి లేని అవుట్లెట్ల ద్వారా జలాలను తరలించుకుపోతున్న కేఆర్ఎంబీ నోరెత్తడం లేదు. జూన్ నుంచి మే 31వ తేదీ వరకు ఉమ్మడి రిజర్వాయర్లలో నీటి నిల్వలను ఏ రాష్ట్రం ఏ మేరకు వినియోగించుకోవాలనేది త్రిసభ్య కమిటీ నిర్ణయిస్తుంది. రాష్ట్రాల డిమాండ్లను, అందుబాటులో ఉన్న నీటి నిల్వలను పరిగణలోనికి తీసుకొని ఇరు రాష్ట్రాలకు నీటి వాటాలను కేటాయిస్తుంది. కానీ ఈ ఏడాది యాసంగి సీజన్ ప్రారంభమైన నీటి సంవత్సరం ముగిసేందుకు మరో 4 నెలల సమయమే ఉన్నా ఇప్పటికీ త్రిసభ్య కమిటీ సమావేశం జరగలేదు. గత నెల 21న నిర్వహించిన బోర్డు సమావేశంలోనూ నీటి వాటాలపై చర్చించలేదు. రిజర్వాయర్లలో నీటి నిల్వలు తగినంతగా లేవని, వచ్చే ఏడాది వరకు తాగునీటి అవసరాలు ఉన్న నేపథ్యంలో నీటిని పొదుపుగా వాడుకోవాలంటూ ఉచిత సలహాలిస్తున్న కేఆర్ఎంబీ ఏపీని మాత్రం నిలువరించడం లేదు. కృష్ణా జలాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యథేచ్ఛగా తరలించుకుపోతుంటే
తెలంగాణలోని కాంగ్రెస్ సర్కార్ చోద్యం చూస్తుందని కేటీఆర్ విమర్శించారు. 3 నెలలుగా సాగర్ కుడి కాల్వ ద్వారా 646 టీఎంసీలను ఏపీ అక్రమంగా మళ్లిస్తుంటే రేవంత్ ప్రభుత్వంలో చలనం లేకపోవటం విడ్డూరమని మండిపడ్డారు. కేసీఆర్ హయాంలో కృష్ణా, గోదావరి నది జలాలను మళ్లించి తెలంగాణలోని బీడు భూములను సస్యశ్యామలం చేశామని గుర్తు చేశారు. నాగార్జున సాగర్ కుడి కాల్వ నుంచి ఏపీ ప్రభుత్వం రోజు 10,000 క్యూసెక్కుల నీటిని తరలించుకుపోతుంటే తెలంగాణ ప్రభుత్వం మౌనం వహిస్తూ రాష్ట్ర రైతాంగానికి తీరని అన్యాయం చేస్తుందని మాజీ మంత్రి హరీష్ రావు ధ్వజమెత్తారు. ఏపీ యథేచ్ఛగా ఏడాదిలో 646 టీఎంసీలను తరలించి తెలంగాణ ప్రయోజనాలకు గండి కొడితే సీఎం రేవంత్ రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ఇప్పటికైనా తెలంగాణ ప్రభుత్వం కళ్లు తెరిచి ఏపీ జల దోపిడీని అడ్డుకోవాలని డిమాండ్ చేశారు. ఏపీ జల దోపిడీని అడ్డుకోకుంటే రాబోయే రోజుల్లో తాగునీటి కోసం అల్లాడే పరిస్థితులు వస్తాయని ఆందోళన వ్యక్తం చేశారు.